హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టిచ్చింగ్ ఛానల్. ఇది పట్టులంగా బ్లౌజ్ మెటీరియల్ అండి. దీనికి లాంగ్ ఫ్రాక్ కోసం అన్నట్లు బాడీకి మగ్గం వర్క్ చేయించారు. దాన్ని నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ 1.25 ఉంది కదా, నేను 4 పొర మీద 1.25 అంటే 125 అంటే 1.25 మీటర్, 1.25 మీటరు. కొంతమంది 1/4 మీటర్ అంటారు, 1/4 మీటర్ అంటారు. ఇద్దరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. 1.25 మీటర్ అనమాట. 1.25 1.25 2.5 అంతే కదా, డబల్ పొర మీద ఉంది. ఇది వచ్చేసి 19 సెంటీమీటర్స్ ఇంకొక బాడీ, అది కూడా 4 పొర మీదే ఉందన్నమాట. ఏంటంటే ఫస్ట్ చూపెట్టిన 2.5 మీటర్ అనేది కింద పార్ట్కి పనికొస్తుంది. కింద పార్ట్కి వచ్చేసి కింద బార్డర్ దగ్గర ఫ్రాక్ కొంచెం లోపలికి వచ్చేస్తుంది కాళ్ళ సందుకు అనుకున్న దగ్గర నేను ఇలాగా క్యాన్వాస్ పెట్టి కుడుతున్నాను అనమాట. చూడండి, ఇది క్యాన్వాస్ అంటే మీరు ఏమనుకుంటారో, ఇది కాలర్ నెక్ అనమాట. ఆ కింద కుట్టిన తర్వాత ఆ పైన దాన్ని చూడండి 1.25 మీటర్, 1.25 మీటర్ అలాగా 2.5 మీటర్ ఉంటుంది కదా, ఆ వెడల్పు దానికి ఫ్రిల్ కుడతాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలాగా మగ్గం వర్క్ ఇచ్చారు. దీన్ని నేను కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా కుడదామని. తప్పకుండా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కి నేను బొంగరెట్లు పెడుతున్నాను, వాళ్ళు బొంగరెట్లు లైక్ చేస్తున్నారు. దానికి ఏంటంటే బొంగరెక్కలకి ఎలా నేను దీన్ని జాయింట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఇలా వర్క్ ఇచ్చారు. దీన్ని నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది తప్పకుండా వాచ్ చేయండి. ఇంకొకటి, ఇక్కడ జిప్పుకి ఓపెన్ ఇచ్చారు బ్యాక్. జిప్పు ఎలా కుడుతున్నాను అది మార్కింగ్ చేసి ఇచ్చింది నేనేలేండి. అయితే జిప్ కోసం ఓపెన్ నేను పెట్టాను, రౌండ్ ఫుల్ కాకుండా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఆ ప్లేస్ వరకు ఏంటంటే హ్యాండ్స్ కోసం సపరేట్ చేసేస్తున్నాను. ఈ జరీ బార్డర్ వరకు హ్యాండ్స్కి అనమాట. పఫ్ హ్యాండ్స్, బొంగరెట్లు అంటే అర్థమవుతాయో లేదో, బొంగరెక్కలు, పఫ్ హ్యాండ్స్, వాటి కోసం నేను అది పక్కన పెట్టేశాను ఆ క్లాత్ని. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను మెజర్మెంట్స్ తోటి. ఒకసారి చూడండి, ఇది 2 మడతల మీద ఉంది, అంటే 4 పొర క్లాత్ తోటి ఉంటుంది. పొడవు వచ్చేసి 8.5 ఇంచు ఉందన్నమాట. వెడల్పు కూడా 8.5 ఇంచు ఉంది చూడండి. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, 10 ఇంచెస్ అలా ఉండాలి బొంగ రెట్టెల కోసం. పఫ్ హ్యాండ్స్ కోసం 2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. ప్లస్ ఇంకా కూడా ఖర్చులకైతే ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఓకేనా, సారీ ఇది కనిపించలేదు, దగ్గరకు వచ్చేసింది. నేను ఇప్పుడు టేప్ పెట్టి చూపెడతాను చూడండి. 10 ఇంచెస్ ఉంది చంక మెజర్మెంట్ వరకు, చూడండి 10 ఇంచెస్ ఉంది. ఆ తర్వాత ఇంకొక 2.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసాను నేను, 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసాను. ఓకే, సుమారుగా 3 ఇంచెస్ వరకు ఇట్లా వచ్చింది. ఓకే, మొత్తం వచ్చి 12 ఇంచెస్ అనుకోండి. 10 వరకు అయితే చంక కరెక్ట్ ప్లేస్ వరకు, అది ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చులు అనమాట. నేను ఎక్కువ లూజ్ పెట్టాను, పాప సన్నగా ఉంటుంది, కొంచెం లావ్ అయినా ఇంకా హైట్ వచ్చినా కానీ అంతవరకు కూడా యూజ్ అయ్యేటట్లు నేను ఎక్కువ ఖర్చులు పెడుతున్నాను. నేనైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏది కుట్టినా కానీ ఫ్యూచర్లో బాగా యూజ్ అయ్యేటట్లు పెడుతున్నాను. ఇక్కడ లెంత్ చూడండి 5.5 వరకు వచ్చేసింది, ఇక్కడేమో 8.5 ఉంది, అంటే 3 ఇంచెస్ అనమాట తేడా. 8.5 వరకు ఉంది, 8.2 ఉందన్నమాట, 2 లైన్స్ 1/4 ఇంచు. కానీ బొంగరెక్కలు వచ్చేసరికి ఎక్కువ డీప్, అంటే కిందకి చంక దగ్గర అయితే తక్కువ క్లాత్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బొంగకి ఎత్తుకున్నట్టు కుచ్చులు పెట్టినప్పుడు ఎత్తుకున్నట్టు రావాలంటే అక్కడ తక్కువ ఉంటేనే ఇక్కడ లాగుతుంది అనమాట, లూజ్ వస్తుంది. లేకపోతే కరెక్ట్గా మన పొడుగు వచ్చేస్తుంది, చెయ్యి పొడుగు వచ్చినప్పుడు ఎత్తు రాదనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే 4.5 ఇంచు వచ్చేటట్లు పెట్టాను. 5.5 ఉంది కదా, 1 ఇంచు కట్ చేసి తీసేస్తున్నాను ఇలాగా. నేను ఇక్కడ మీకు కటింగ్లో, స్టిచ్చింగ్లో కానీ నేను చేసే తప్పులను కూడా మీకు చూపెడతాను. ఓకేనా, ఫస్ట్ అయితే నార్మల్గా సుమారుగా గీసాను, దాన్ని నేను మళ్ళీ ఇలాగా కరెక్ట్ చేసుకున్నాను అనమాట. 4.2 అయితే పెట్టాను. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసి అక్కడ తక్కువ ఉన్న దగ్గర నేను జరీ బార్డర్ని, పైన వచ్చే జరీ బార్డర్ని దానికి జాయింట్ చేస్తాను అనమాట. ఆ తర్వాత స్టిచ్చింగ్లో చూడవచ్చు. ఇప్పుడు బాడీ కటింగ్ తీసుకున్నాము. 13.5 నేను పొడవు పెడుతున్నాను. పాప మెజర్మెంట్స్ అయితే నేను ఇక్కడ ఒక పిక్లో ఇస్తున్నాను చూడండి. ఏంటంటే బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఫ్రాక్ బాడీ లెంత్ అనేది దానిలో 12 ఇంచు ఉంది. ఇక్కడ కనిపించలేదు, ముందు దానిలో కనిపించింది, ముందు పిక్లో అయితే సైడ్కి ఉన్న దానిలో
13.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. కొంచెం ముందు జాగ్రత్తగా కొంచెం అంటే మామూలుగా అయితే 30 ఇంచ్ అయితే ఖర్చులు సరిపోతుంది, కానీ ఫ్రాక్ కదా కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. తనకి షోల్డర్ 14 ఉంది, అందుకని 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. కిందకి కూడా ఒకసారి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని అక్కడికి స్ట్రైట్గా లైన్ గీసుకొని చంక రౌండ్ కోసం 5.5 ఇంచి కిందకి మార్క్ చేశాను. ఇలాగనమాట చంకది అక్కడ వరకు అది చూసుకోవాలి. చంక వెడల్పు ఎంత, నెక్ వెడల్పు ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. మగ్గం వర్క్ది కొంచెం జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి. 6 ఇంచెస్ అంటే పాప సన్నగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఎక్కువ లూజ్ అయిపోతుంది కాబట్టి నేను 6 అయితే పెట్టలేదు, 5.5 పెట్టాను. బాడీ లూజు చాలా తక్కువ వచ్చింది, 6.5 పెట్టాను. తర్వాత వచ్చేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఖర్చుల కోసం. నేను అదే హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చులకి. ఇవి రెండు ఈక్వల్గా జాయింట్ అయితేనే కదా రేపు మళ్ళీ ఖర్చులు వాళ్ళు లావ్ అయినప్పుడు విప్పుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. 3 ఇంచెస్ ఎందుకు పెట్టానో అర్థం చేసుకోండి. లూజు తర్వాత విప్పుకునేందుకు ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలాంటివి మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మంచి మంచి టిప్స్ వస్తాయి మీకు. ఎక్కువగా ఫ్రాక్స్ మీరు అలవాటు పడ్డారో లేదో ఏంటో అనుభవించారో తెలీదు. కొన్ని ఫ్రాక్స్ అయితే కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత అయితే మనకి చూడండి 3 ఇంచెస్ ఖర్చులు ఉన్నాయి కదా, కొంచెం ఎదిగిన తర్వాత పట్టకుండా పోతాయి. చాలా కాస్ట్లీగా మనం పెట్టి అంత ఇష్టపడి కుట్టించుకొని కూడా ఎదిగిన తర్వాత పిల్లలకు పనికిరోకుండా పోతాయి అన్నమాట. అట్లాంటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఇట్లా మనమే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీరు స్టిచ్ చేసుకోలేరా అనుకున్నప్పుడు కనీసం టైలర్ దగ్గర చెప్పేటప్పుడు కొంచెం విషయం చెప్పండి, ఇట్లా కొంచెం స్పేర్లో పెట్టండి ఎక్స్ట్రాగా అనేసి చెప్పండి. ఇప్పుడు నేను మగ్గం వర్క్ క్లాత్ని, పై క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్ని ఇలా తీసుకున్నాను. ఇది బ్లౌజ్ క్లాతే, బాడీకి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి బాడీకి తీసుకున్నాను. పైన ఖర్చులకి అలా వదులుతున్నాను, చూసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అన్నట్లు పైన వదిలాను అనమాట. ఓకే, మిగతాది ఇంకా కింద కూడా చూసుకొని చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. కిందంటే పైన చెక్ చేసుకుంటే చాలు, కింద చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాడీ అయితే ఆల్రెడీ మనం లెంత్ ఎంత కావాలో చూసుకున్నాం కాబట్టి కింద చూడాల్సిన పని అయితే లేదన్నమాట. ఓకే, దీనికి కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. పైన నెక్ అది కరెక్ట్గా రావాలి కాబట్టి చూసుకున్నాము. కింద అయితే కొంచెం ఎక్స్ట్రానే ఉంది క్లాత్, ఎందుకంటే సేఫ్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాము జాయింట్ చేసేటప్పుడు. అట్లాంటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పడినా పర్లేదన్నమాట. ఓకేనా? ఇలా వచ్చింది మొత్తం. అయితే అది ఫ్రంట్ బాడీ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ బాడీని తీసుకున్నాము. బ్యాక్ బాడీకి అయితే ఓపెన్ ప్లేస్ వస్తే సరిపోతుంది. ఇలాగా ఫ్రంట్ బాడీ మర్చిపోకండి, జాయింట్ ఉన్న క్లాత్ దగ్గర మాత్రమే కట్ చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇది బ్యాక్ బాడీ ఓపెన్ ఉన్న ప్లేస్లో నేను పెట్టుకున్నాను, కానీ అంచులు దగ్గరకు అయితే తీసుకోలేదు. అంచులు కొంచెం లైనింగ్ని అయితే తప్పకుండా షింక్ చేయండి. అంచుల దగ్గర లైనింగ్ షింక్ చేసినప్పుడు కొంచెం వంకర్ టింకర్ వచ్చి ఉంటుంది. అందుకనేసి నేను లైనింగ్ని ప్లస్ లైనింగ్ కాదు అంచుని ఏంటంటే నేను తీసేస్తాను అక్కడి నుంచి, ఎందుకంటే మనకి స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది అనమాట. ఎక్కడంటే మనకి ఉక్సులు కాజాలకి కొంచెం మందంగా వస్తుంది అది కుట్టడం కొంచెం, అందుకని నేను కొంచెం తీసేస్తున్నాను అది. కానీ మీరు ఇక్కడ కట్ చేసేటప్పుడు జాగ్రత్త, పై బాడీ ఉంది కదా, పైదంటే ఫ్రంట్ బాడీ, అది మధ్యలో కట్ అవ్వకూడదు కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకొని కట్ చేయండి. మీకు దగ్గర కనిపించింది కొంచెం గ్యాప్ పెట్టుకొని నేను కట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాము. నేను కింద బాడీని చెప్పాను కదా 2.5 మీటర్ తీసుకున్నానని, దానికి ఫస్ట్ క్యాన్వాస్ పెట్టేసి కుట్టేద్దాము కవర్ చేస్తూ. ఇది మామూలుగా లైనింగ్ అయితే 31 ఇంచెస్ 32 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఓకేనా? 32 ప్లస్ 31 అనుకోండి, లేకపోతే 31 ఇంచెస్కి పైన మా బాడీకి నేను మీకు చూపెట్టాను 19 ఇంచెస్ తీసుకున్నాను కదా, 19 ప్లస్ 31 ఎంత అవుతుంది? 40 ఇంచెస్ లెంత్ అవుతుంది. పాప లంగా కూడా అంత లెంత్, కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి మీటర్ క్లాత్లోని నేను క్యాన్వాస్ని 6 ఇంచెస్ 6.5-6.5 ఇంచు వెడల్పు తీసుకున్నాను. క్యాన్వాస్ మీటర్ తీసుకున్నప్పుడు ఆ పొడవు ఉంటుంది కదా, దాన్ని 2 ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. 2.5 మీటర్ అంటే 2.5, ఇంకో చిన్న ముక్క కూడా జాయింట్ అవుతుంది అనమాట. అలాగా తీసుకుందని ఇలా జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇలా జాయింట్ చేసేసి ఇక్కడ చూడండి
ఎలా కవర్ చేస్తున్నాను, కొంచెం పైకి పెట్టేసి కొంచెం అక్కడ జాయింట్ వరకు కొంచెం క్లాత్ వదిలాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. కింద వైపున అంచు ఉంటుంది, పైన కూడా అంచు ఉంటుంది, లైనింగ్ కదా అంచు ఉంటుంది. దానికి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి కవర్ చేసేస్తున్నాను. అదైతే బయటికి కనిపించకూడదు కదా. ఇంకొకటి లెహెంగాస్ అని, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ఇట్లాంటి వాటికి ఇలాంటి క్యాన్వాస్ పెట్టి కుట్టే ఉంటారు, మీరు చూసే ఉంటారు. కింద లావుగా అట్టల్లాగా స్టిఫ్నెస్ కనబడుతూ ఉంటుంది. వీటి వల్లే బఫుల్లాగా ఎక్కువ నిలబడుతుంది, ఇక్కడ రౌండ్ ఎక్కువగా అన్నట్లు ఫ్రాక్ నిలబడుతుంది. ఓకేనా. నేనైతే దీనికి 2.5 మీటరే తీసాను, చిన్న పాపే కాబట్టి, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది అనేసి. మనం మోయగలిగితే కనుక అంబ్రెల్లా వాటికి అట్లాంటి వాటికి కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. 5 మీటర్స్ కానీ 6 మీటర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా మాత్రమే నేను కొంచెం వరకు 2.5 మీటర్ వరకే తీసుకున్నాను. లంగా కూడా అంతే ఉంటుంది కదా, అంతవరకే తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. లైనింగ్ కూడా ఏంటంటే లైనింగ్ మామూలుగా లంగాకి 3 మీటర్స్ అలా అయితే సరిపోతుంది. దీనికి 3.25 మీటర్ వరకు నేను తీసుకున్నాను, ఎక్స్ట్రాస్ పోతుంది కదా కొంచెం. ఇలాగా ఫినిష్ అయితే చేసేసాను. ఈ చివరి కూడా కొంచెం ఖర్చులు కన్నట్లు మిగిలేటట్టు చూసుకున్నాను, ఎందుకంటే జాయింట్ చేసినప్పుడు అక్కడ స్టిఫ్ ఎక్కువగా కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి 19 ఇంచెస్ అని ఇంకొక బిట్ని చూపెట్టాను కదా, నేను మీకు కటింగ్లో చూపెట్టాను. ఆ బిట్ని దీనికి ఎలా జాయింట్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ పెట్టేసి దానికి అక్కడక్కడ ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చేస్తాను. మామూలుగా ఇవి 2 ముక్కలు అనమాట. ఇవి 2 ఏంటంటే 19 ఇంచెస్ పీస్ అనమాట. చూడండి, ఇక్కడ కింద భాగంలో కనబడుతుంది కదా చిన్న బిట్, ఇదనమాట. ఆ రెండింటిని జాయింట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆ కింద ఆ పైన నేను కుచ్చులు పెడుతూ చూపించేదేమో క్యాన్వాస్ పెట్టిన క్లాత్ అనమాట. ఓకే, దీనికి ఇలా జాయింట్ చేస్తున్నాను. చూడండి, కింద ఆ పై భాగంలో కనబడుతుందా క్యాన్వాస్ పెట్టి కుట్టింది, అర్థమవుతుంది కదా మీకు. దీనికి దాన్ని జాయింట్ చేసేసేయాలి. ఎలాగా అనిపిస్తుంది, ఇవి లాంగ్ బ్యాక్లో లెహెంగాస్ ఇలా 3 స్టెప్స్ 4 స్టెప్స్ లెహెంగాస్ పై గాగ్రాస్ అలా ఉండేటివి, అలా కుట్టినట్లు కుడుతున్నాను అనమాట. జాయింట్ చేస్తున్నాను ఒక పక్క. అలాగా కింద పార్ట్ దానికి 2.5 మీటర్ కదా, అది పై పార్ట్ ఏమో కొంచెమే అనమాట. 1 మీటర్ని ఇలా తీసుకున్నాను అనమాట, 2 హాఫ్లు చేసుకున్నాను కదా. ఇలాగా కుచ్చిపెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఫినిషింగ్ పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కింద పార్ట్కి కుచ్చిపెట్టుకుంటూ పై పార్ట్ని స్ట్రైట్గా ఉంచేసాను అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ పై కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. అర్థం చేసుకోండి, కొంచెం అర్థమైందా. ఇదన్నమాట. ఇలాగా ఇక్కడ పైన ఇక్కడ అంచులు వచ్చింది కదా, నేను ఇక్కడ పట్టుకున్న దగ్గర ఇటువైపు అంచులు అటువైపు అంచులు అనమాట. ఇదంతా లైనింగ్ వెడల్పు అనమాట, అంటే 32 ఇంచెస్ అలా ఉంటుంది. ఇప్పుడు పైదాన్ని కూడా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు పెట్టేసుకుంటే లంగాకి తర్వాత జాయింట్ చేసుకోవచ్చు లైట్గా, లేకపోతే లంగా ఫిల్స్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని జాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మిడిల్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా లెహంగాకి ఫస్ట్ మిడిల్కి ఒక మార్కింగ్ చేశాను. దాన్ని మళ్ళీ సగానికి మడిస్తే 2 పొర వస్తాయి కదా, అర్థమవుతుంది కదా. ఒక ఫోల్డింగ్ చేస్తే మిడిల్కి డిష్ పీస్తో మార్కింగ్ చేశాను. ఇప్పుడు 2 పీసుల మీద ఇంకొక మార్కింగ్, ఇప్పుడైతే టాకా వేశాను 2 పీసులకి. దీనికి మళ్ళీ కూడా డిష్ పీస్తో మార్కింగ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కుచ్చి పెట్టుకుంటూ వచ్చేటప్పుడు ఈజీగా కనబడుతుంది అన్నమాట. ఈ ఒక్కొక్క పార్ట్కి వచ్చేసి ఎన్ని ఇంచెస్ పెడతానో ఒకసారి గమనించండి. నేను చెప్పే మెజర్మెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ అయితే అక్కడ వదిలేసి పెడుతున్నాను ఫ్రిల్లు, ఎందుకంటే అది ఖర్చుల్లోకి పాప లావైతే విప్పుకునేటట్లు ప్లెయిన్ కాకుండా. నేను 3 ఇంచెస్ అయితే సైడ్స్ పడతాను, కానీ 1.5 ఇంచే వదిలాను. 1.5 ఇంచ్ కుచ్చులు ఉంటాయి అన్నమాట. అలాగా పాప నడుమైతే కరెక్ట్ సైజు 23.5 అంటే 24 అనుకోండి. నేను ఎంత చిన్న ఫ్రిల్ పెడుతున్నానో చూడండి, చిటికినేలంతా కదా, అంటే 1/2 ఇంచ్ కంటే తక్కువే ఉందన్నమాట. లేకపోతే 1/2 ఇంచ్ అనుకోండి సరిపోతాయి, లేకపోతే ఇంకొంచెం తక్కువ. అలాగా నేను ఇక్కడ ఎంత పెడుతున్నానో చూడండి.
8 ఇంచెస్ దగ్గర వచ్చేసి, అంటే అక్కడ కూడా ఇంకొక ఫ్రిల్ వస్తుంది, అంటే 7.5 పెట్టుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ ఎందుకు కటింగ్ వేస్తున్నానంటే, నేను ఈ క్లాత్కి లెఫ్ట్ సైడ్ నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను కదా ఫ్రిల్. ఇక్కడ 3.25 ఇంచి, 3.25 అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, 3/4 ఇంచి అంటే 3.6 లైన్స్, 3 నుంచి 6 లైన్స్ వరకు. ఇక్కడ ఫ్రిల్ కూడా ఊరికి అట్లా పట్టి చూపెడుతున్నాను, పెట్టట్లేదు. 3.6 ఇంచెస్ వరకు నేను కటింగ్ వేశాను కదా, అది ఎందుకంటే జిప్పు ఓపెనింగ్ కోసం అనమాట. ప్లస్ జిప్పు కుట్టేటప్పుడు కూడా కొంచెం అక్కడ పడుతుంది కాబట్టి కొంచెమే, ఆ కొంచెం ఖర్చులకు నేను అక్కడ క్లాత్ వదిలాను అనమాట. తర్వాత ముందు పెట్టుకొచ్చిండ్లా అంతే గ్యాప్ తోటి మనం ఇక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి. మెయిన్ మెజర్మెంట్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ అంతా పెట్టానని టేప్తో నేను చూపెడుతున్నాను, 1/2 ఇంచే అనమాట. ఓకే. ఇక్కడ మెయిన్ మెజర్మెంట్స్ ఏంటంటే, నేను పాప నడుము 24 ఇంచెస్ అన్నాను కదా, అయితే నేను ఇప్పుడు 30 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకు అంటే తర్వాత పాప లావైనప్పుడు విప్పుకునేందుకు లాగా పెడుతున్నాను. 30 ఇంచెస్ని ఎలా షేడ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్కి ఒక 15 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి 15 ఇంచెస్. 15 ఇంచెస్లో బ్యాక్ పార్ట్లో 2 పార్ట్లుగా చేయాలి కదా, మధ్యలో మనం కటింగ్ వేసాం కదా, అటువైపుకి 7.5 ఇంచు, ఇటువైపుకి 7.5 ఇంచు. ఓకేనా. ఫ్రిల్స్ పెట్టిండే ఏరియాని నేను మెజర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 7.5 వచ్చేసింది కదా, మనకు ఆల్రెడీ ఇంకొక మిడిల్ వచ్చేసింది చూడండి, ఇది మెయిన్ మిడిల్ అనమాట. ఓకేనా. ఇది అంటే ఇక్కడ మనం ఫ్రిల్ స్టార్ట్ చేసింది లెఫ్ట్ సైడ్ అనుకోండి, అంటే హ్యాండ్ కింద నడుం భాగం, ఇది రైట్ సైడ్కి వస్తుంది అనమాట నడుం భాగంలో. ఓకేనా. అంటే చంక కింద భాగంలోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, అక్కడ కూడా కొంచెం లావ్ అయితే విప్పుకునేందుకు, ప్లస్ మనం స్టిచ్ విడిగా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. చూస్తూ ఉండండి. ఇక్కడ నేను తర్వాత ఫ్రిల్ స్టార్ట్ చేసింది కూడా ఇది ముందు భాగానికి వచ్చేసింది అనమాట. అక్కడ కటింగ్ ఎక్కడైతే వేసానో అక్కడి నుంచి ముందు భాగానికి వచ్చేసింది. అది కూడా నేను ఫ్రిల్స్ పెట్టేశాను మీకు బోర్ కొట్టించకూడదనేసి. అక్కడి నుంచి కూడా చూడండి, అక్కడ ఎల్లో మార్కింగ్ కూడా కనబడుతుంది మధ్యలో. ఓకేనా. ఈ టోటల్ వచ్చేసి నేను 15 ఇంచెస్ వరకు పడుతుంది చూడండి ఖర్చులతోటి. అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఖర్చులకి వదిలాను అనమాట. సుమారుగా 15 ఇంచెస్ వచ్చేసింది అనమాట. ఇక్కడ జిప్ కుట్టేది ఇప్పుడు చూద్దాము. దీనికి లైనింగ్ని ఎలా జాయిన్ చేస్తానో చూద్దాము. లైనింగ్ చూడండి, క్యాన్వాస్ పెట్టిండే ప్లేస్ని నేను చూపెడుతున్నాను. ఇందులో అర్థమవుతుందా, ఇక్కడ మిడిల్ ఫస్ట్ సెంటర్ ఇదనమాట. ఫస్ట్ సెంటర్ అంటే మనకి జాయింట్ చేస్తున్నాం కదా, అది ఉంది. ఇప్పుడు వచ్చేసి దానికి మళ్ళీ మిడిల్ వచ్చేసి 2 మార్కింగ్లు చేస్తున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు అటువైపు ఆ కింద ఉండేదేమో ఫ్రంట్ పార్ట్కి అట్లా వెళ్ళిపోతుంది స్ట్రైట్గా పరిస్తే. ఇక్కడ 3.25 ఇంచు మనం పైన లెహంగా క్లాత్లో పెట్టాం కదా కటింగ్ డౌన్కి, అలాగే దీనికి కూడా 3.25 ఇంచే కటింగ్ వేసి నేను దానికి దీనికి జాయింట్ చేస్తున్నాను. ఇది రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఇది రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ని దీనికి ఈ లంగా కూడా రాంగ్ సైడ్ చూడండి, రాంగ్ సైడ్ అనేది కింద ఉంది, పైకి వచ్చేసి రైట్ సైడ్ ఉంది లంగా మాత్రము. లంగా అంటే ఫ్రాకు కింద బాడీ అనమాట. ఇక్కడ వచ్చేసి రాంగ్ సైడు నేను ఎలా పెట్టుకుంటున్నానో చూడండి, రాంగ్ సైడ్ లంగాకి అతికేటట్టు పెట్టాను. ఓకేనా. రాంగ్ సైడ్ లంగాకి ఎతికినప్పుడు ఇది కుట్టేసి తిప్పేస్తాం అనమాట. తిప్పేసినప్పుడు రాంగ్ సైడు మన స్కిన్కి తగిలేటట్లు వస్తుందన్నమాట. అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 1/4 ఇంచు అంటే కాలు భాగంలో మొత్తం నడుము రౌండ్లో కాలు భాగంలో నేను ఇక్కడ కటింగ్ వేశాను జిప్ కోసం. అలాగే లైనింగ్ కూడా కాలంతులో పావు భాగంలో నేను కటింగ్ వేశాను అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా చక్కగా వీ షేప్ అని కాకుండా కొంచెం యూ షేప్ లాగా కొంచెం కుట్టండి. ఎందుకంటే మనకి జిప్పుకి ఆడ ఓపెన్ దగ్గర కటింగ్ వేసినప్పుడు దారం కట్ అయిపోతుంది. అందుకనేసి ఇక్కడ నేను మార్కింగ్ చేసి చూపెడుతున్నాను చూడండి. కరెక్ట్గా అలా కుట్టద్దు, ఈ వీ చూపించినట్టు కుట్టద్దు. ఇక్కడ నేను సెకండ్ టైం గీసి చూపించాను కదా యూ షేప్ లాగా, ఈ వీలో కొంచెం కర్వ్ రౌండ్ రావాలి. ఆ వీ షేప్ వచ్చినప్పుడు ఆ సెంటర్కి మనం సిజర్తో కట్ చేసినప్పుడు అది పోతుంది అనమాట, కటింగ్ దారం కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండోసారి ఈ సెంటర్లో లైన్ గీసాను కదా, ఈలాగా ఆ యూ షేప్ లాగా కుట్టుకోవాలన్నమాట. కొంచెం కర్వ్ రౌండ్ తిరిగితే చాలన్నమాట. అలాగా ఇలా కుట్టుకొచ్చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా?
ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా కుట్టేసిన తర్వాత అక్కడ సెంటర్లో ఒకసారి కటింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోకపోయినా మళ్ళైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడైనా వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేసిన దగ్గరికి కటింగ్ ఉంది ఆల్రెడీ. కింద మార్కింగ్ దగ్గరకు వచ్చేసి కుట్టు పెట్టాను, కుట్టు వచ్చిందనమాట అక్కడికి. అక్కడ దాకా ఇప్పుడు కటింగ్ వేసేసాను. దీన్ని తిప్పేస్తున్నాను చూడండి. తిప్పేసినప్పుడు రాంగ్ సైడ్ బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు లంగా కతికిచ్చి రాంగ్ సైడ్ వేసాం కదా, ఇప్పుడు బయటికి రాంగ్ సైడ్ వచ్చేసింది అనమాట. ఇలా తిప్పేస్తే నీట్గా చూడండి ఎలా వచ్చిందో ఫినిషింగు. దీనికి బాడీకి జిప్ ఎలా జాయింట్ చేస్తాను అనేది తప్పకుండా రెండో వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బాగా ఫుల్లీ లెంత్ అవుతుంది బాగా. దీనికంటే కూడా సెకండ్ వీడియో ఇంకా కూడా కొంచెం పెద్దదే అవ్వచ్చు, ఏమనుకోకండి. మీకు వివరంగా నేను సబ్జెక్ట్ నేర్పించే ఆలోచనలో ఉన్నాను కాబట్టి క్లియర్ కట్గా నేర్పిస్తున్నాను, సగం కుట్టి సగం చూపించకుండా అట్లా లేకోకుండా. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ని నేను కుడుతున్నాను చూడండి. అక్కడక్కడ మనం దీన్ని బట్టి పై క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. దానికేమి ఒకే ఆర్డర్లో పెట్టాలని ఏమీ లేదు. అక్కడ మిగిలే క్లాత్ని బట్టి మనం అక్కడక్కడ ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? దీని అంత వెడల్పు అంత లూజ్ అయితే ఉండదు కదా ఆ క్లాత్. నేను చూపెట్టాను కదా 19 ఇంచెస్ చిన్న బిట్టు, ఆ బిట్ అనమాట ఇది. ఓకేనా? ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ ఆ పార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతోంది. జిప్పుకి లెఫ్ట్ సైడ్ అనమాట. తర్వాత జిప్పు పార్ట్కి రైట్ సైడ్ కుట్టుకుందాము. ఇక్కడ వరకు వచ్చేసింది కదా. దీన్ని ఇక్కడ లైనింగ్ కుట్టేటప్పుడు, ఇది కుట్టేటప్పుడు కూడా లైనింగ్ని కొంచెం కిందకి ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ కుడుతున్నాను. రైట్ సైడ్ని కూడా అలాగే కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకునే వచ్చేసాను. అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హోల్, ఇక్కడ ఎట్లా అంటే రైట్ సైడ్ నడుము దగ్గర చంక కింద హాఫ్ పార్ట్లో వచ్చింది కదా, కొంచెం సిజర్ కటింగ్ వేసాం కదా, అలాగా మనం ఇక్కడ జాయింట్ వచ్చింది కదా లైనింగ్కి అయితే, ఆ స్టిచ్ని అయితే కొంచెం ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచి కూడా ముందు పార్ట్కి కూడా ఫ్రిల్లు పెట్టుకుంటూ లైనింగ్కి కుట్టుకొని వచ్చేసాను ఫుల్గా. నెక్స్ట్ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ సైడ్స్ ఎలా క్లోజ్ చేస్తాను, దీనికి ఫిల్ట్ ఎలా పెడతాను, లైనింగ్కి పై క్లాత్ కూడా ఫిల్ట్ పెట్టాలి, బాడీని ఎలా అటాచ్ చేస్తానో తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.